ఈరోజైతే ఆదివారం. ఆదివారం అనంగానే మాకు చిన్నప్పుడు 95, 96 ఆ టైంలో సండేస్ అంటే మాకు దూరదర్శన్. దూరదర్శన్ మించి మాకింక వేరే ఎంటర్‌టైన్‌మెంట్ లేదనమాట. దూరదర్శన్ ఈ టైంకి ఇప్పుడు టైం సుమారు 7 అయింది. అంటే ఈ టైంకి ఇక సినిమా అయిపోయి వార్తలొచ్చేవి. 7 గంటల వార్తలు. 4కి సినిమా యేసేవాడు. 5, 6, 6:30, 11 వరకు వచ్చేది. కొన్ని కొన్ని సినిమాలు 7 పెద్ద సినిమాలైతే 7 తర్వాత కూడా వార్తల తర్వాత కూడా వచ్చేయి. నాకు బాగా గుర్తు 'సువర్ణ సుందరి' సినిమా. మా ఇంట్లో టీవీ లేదు. వేరే ఎదురింట్లోకి వెళ్లి అక్కడ వసారాలో కూర్చొని చూశాను 'సువర్ణ సుందరి' సినిమా. నాగేశ్వరరావు, అంజలిదేవి. ఎప్పుడు పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా. ఓల్డ్ సినిమా. అప్పుడు పాత, కొత్త అనేదేం లేదు. అసలు దూరదర్శన్‌లో సినిమా పడిందంటే అది మురళీమోహన్‌దైనా, చంద్రమోహన్‌దైనా, రంగనాథ్‌దైనా ఎవ్వరిదైనా గాని అసల ఆ సినిమా చూడాల్సిందే. సినిమాని పూర్తిగా చూసేవాళ్ళమండి. అలాంటి టైంలో సినిమా చూస్తే చిన్నప్పుడు నిజంగా ఆ రోజులు వేరు. అప్పుడు ఇప్పుడంటే అంత ఏది కొత్త సినిమాలైతేనే చూస్తాం మేము. పాత సినిమాలు చూడము. మాకేం పని? అవి పాత డొక్కు, ఓల్డ్ చింతకాయ, పాత చింతకాయ పచ్చడి అన్నట్లుగా ఇప్పుడు ఉన్నారు గానీ, బిల్డప్‌లు కొడుతున్నారు గానీ, మా వయసులో మాకింక సినిమా లేదు. మాకేంటంటే ఇక ఏ సినిమా అయినా సరే సినిమా జూడాలి. అది 1940లో సినిమా 'కీలుగుర్రం' అయినా సరే, 'మాయాబజార్' అయినా సరే, ఏది 'గుండమ్మ కథ' అయినా సరే, ఏ సినిమా అయినా సరే, మాకు ఆదివారం వచ్చిందంటే సినిమా చూసేవాళ్ళం. అప్పుడు 'సువర్ణ సుందరి' సినిమా 7 వార్తలయిపోయినాయి. వార్తలయిపోయిన తర్వాత 7:15కి ఉర్దూ వార్తలయిపోయినాయి. 7:30కి సినిమా మళ్ళీ వార్తల అనంతరం తెలుగు చలనచిత్రం తిరిగి ప్రసారం కాబోతుంది అని చాలా విజయదుర్గ గారు చాలా నవ్వుతూ చెప్పేవారు. అది చాలా ఆనందం అనిపిచ్చేది. ఆ సినిమా లాస్ట్ వరకు చూస్తే అది 8 అలా అయిపోయిందనమాట. పెద్ద పెద్ద రీల్ పెద్ద సినిమా. అప్పట్లో మాకు ఫస్ట్ టైమ్ అనమాట. టీవీ లేనప్పుడేమో ఇలా చూసేవాళ్ళం. ఇరుగు పొరుగు వాళ్ళ వసారాలు నిండిపోయాయి అసల. ఆదివారం వచ్చిందంటే వసారాలు నిండిపోయాయి. ప్లస్ ఏదైనా కొనుక్కోవడానికి కొట్టుకాడికెళ్తాం గదా! అప్పట్లో కొట్టుకాడ కొనుక్కునేవేవుంటాయి? ఈ తిమిరి బిళ్ళలు, కొబ్బరి బిళ్ళలు, నారింజ బిళ్ళలు, తాడి చేపలు, మళ్ళీ జీడీలంటారు కదా! జీడీలుండేవి. గట్టిగా ఉంటాయి. తెలుసు కదా జీడీలు. జీడీలు అవన్నీ మామిడి తాండ్రలు అవి ఉండేయి. అవి వేరే వేరే టైప్స్. అప్పుడు అప్పుడు తినుబండారాలు వేరనమాట. అప్పుడు చాలా బావుండేయి. ఇప్పుడు అవి చూస్తే గూడా ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు మారిపోయినాయి. సరే అయి కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఈ సందు ఆ సందులోకెళ్ళినా, ఆ సందులోకెళ్ళినా ఈ దూరదర్శన్‌లో ఆ సినిమాలో ఒక సీన్ గాని, ఒక పాట గాని వచ్చిందనుకోండి. మీరుగా వాడకట్టు మొత్తం తిరగండి. లేకపోతే వేరే ఏరియాకెళ్ళిపోండి. ఎక్కడికెళ్ళినా సరే ఆ 'మురళీమోహన్' సినిమా, ఆ 'చంద్రమోహన్' సినిమా అవే. అంతా అదే. ఇక వేరే లేదు. అంటే ఒక యూనిటీగా ఉండేవాళ్ళనమాట. అంటే నిజంగా ఆ రోజులు చాలా మంచివి. ఒక 'ఋతురాగాలు' సీరియల్ వస్తున్నా సరే 4:30కి వాసంత సమీరంలా ఆ పాట మేము 4:30కి స్కూల్ అయిపోయిన తర్వాత సైకిల్ తొక్కుంటూ వస్తుంటే పటమట సెంటర్ నుంచి అది మోగుతా ఉండేది ఆ పాట. ఆ గల్లీలో తిరగంగానే పాట. పాట స్టార్టింగ్‌లో ఉండేది. కొంచెం వస్తే పాట అయిపోయి పక్క ఇంకో మధ్యలోకొచ్చేది. ఆ పాటే ఉండేదిలే చాలా సేపు. ఆ సీరియల్ వస్తా ఉండేది. అంటే ఒక యూనిఫార్మ్‌గా ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ లాగా అప్పట్లో ఏంటంటే వేరే ఆప్షన్ లేదు. అందరూ గూడా ఆ దూరదర్శన్ వార్తలు శాంతి స్వరూప్ గారు చెప్పేటువంటి వార్తలు చాలా సౌమ్యంగా, చాలా పద్ధతిగా చెప్పేవారు. చాలా విడమర్చి అసలు ఈ వెకిలితనం ఉండదు. ఏమి ఉండేది కాదు. ఒక అంటే ఎంత మంచి రోజులంటే ఆ రోజులు ఇప్పట్లాగా మీడియా చూసారు కదా! ఇప్పుడు ఎలా తయారైపోయిందో. ఎక్కడ ఏ రచ్చ లేపితే మనకు వ్యూస్ వస్తాయా అని చెప్పి లేనిపోయినవన్నీ అంతా సృష్టించేస్తున్నారు. గ్యాస్ కొంచెం టైట్ ఉంది అనంటే అసలు గ్యాసే రావట్లేదు అన్నట్టుగా. పెట్రోల్ కొద్దిగా బంకులు వాళ్ళు డబ్బులు కట్టక ఆపారు. కొంచెం రూల్ మారింది అనంటే అసలు పెట్రోలే రావట్లేదని. ఇప్పుడంతా నాన్‌సెన్స్ అయిపోయింది. అప్పుడు అలా గాదు. చాలా పద్ధతిగా మంచి వార్తలే జెప్పేవాళ్ళు. ఇంపార్టెంట్ వార్తలు మాత్రమే చెప్పేవాళ్ళు. ఈ చిన్న చిన్నవి పెద్దగా చెప్పేవాళ్ళు గాదు. ఇప్పుడంతా సరేలే అది వేరే సెక్షన్. మేము కొనేటప్పుడు టీవీ కొన్న కొత్త. ఇక పక్కన వాళ్ళ ఇంటికెళ్ళి టీవీ చూస్తే ఎంతసేపు చూస్తాం? ఆదివారం సినిమా చూస్తాం. సోమవారం ఏమో నాటిక ఇయన్నీ వచ్చేయి. అయితే ప్రతిరోజు వెళ్ళటానికి కుదిరేది కాదులే. బాగోదు. ఆదివారం మాత్రమే జూసేవాళ్ళం. పొద్దున పూటేమో 'జంగిల్ బుక్కు', 'చంద్రకాంత', తర్వాత 'శ్రీకృష్ణ' ఇవన్నొచ్చేయి. మధ్యాహ్నం పూట మోగ వార్తలు. ఇట్లా 2 బాక్సులుండేయి. ఇప్పటికి చెప్తున్నారనుకుంట. ఇప్పుడు దూరదర్శన్ ఎవరు చూడట్లేదు గానీ. ఇట్లా చెప్పేవాళ్ళు మోగ వార్తలు. అవి కూడా చూసేవాళ్ళం. అసలు ఏది వదిలేవాళ్ళం గాదు. హిందీ సీరియల్స్, హిందీ సినిమాలు, హిందీ పాటలు, చిత్ర విహార్ అనొచ్చేది. ఆదివారం పొద్దున 7:30కి అట్లా మార్నింగ్ పూట 'రంగోలి' అనుకుంటా. ఆ ప్రోగ్రామ్ వచ్చేది. హిందీ సాంగ్స్, ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ సాంగ్స్ అద్భుతం. అవన్నీ చూసేవాళ్ళం. టీవీ కొన్నప్పుడు ఫస్ట్ టైము మా నాన్నగారు బ్లాక్ అండ్ వైట్ టీవీ తీసుకొచ్చారు.
ఆ టీవీ చూస్తే ఎంత ఆనందం అంటే తెలుసా? బ్లాక్ అండ్ వైట్ అది 12 ఛానెల్స్ ఉండేయి. టిక్ 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 అని కొట్టుకుంటాం. ఫస్ట్ ట్యూనర్ గూడా ఉండేది. 12 ఛానెల్స్ ఉండేయి తిప్పేవాళ్ళం. ఈ టిక్ టిక్‌లే. దగ్గరికెళ్ళి టీవీ స్విచ్ చేయటం, అక్కడ బటన్ ఉండేది టీవీలో. ఆ బటన్ నొక్కటం, ఛానెల్ తిప్పటం. ఆ ఛానెల్‌లో గూడా ఈ దూరదర్శన్ ఇవే మనకు వేరే వేరే ఛానెల్స్ ఏమి వచ్చేవి గాదు. దూరదర్శన్‌లో మళ్ళీ నేషనల్, డీడీ నేషనల్, మెట్రో ఏవో 2, 3 ఉండేవి. హిందీ ఛానెల్స్ అంటే మన దూరదర్శన్‌కి సంబంధించే ఉండేవి. అప్పట్లోనే సిటీ కేబుల్ ఈటీవీ స్టార్ట్ అయిందనమాట కొత్త. ఈటీవీ వచ్చింది. కేబుల్ వస్తుంది. సరే మాకు టీవీ వచ్చిన తర్వాత ఇక టీవీ వచ్చిన తర్వాత ఇక చూడండి ఇక ప్రతిరోజు 'మర్యాద రామన్న' సీరియల్స్ ఉండేవి. నాటికలు, ప్రాయోజిత కార్యక్రమం అనేవాళ్ళు. 7:30కి వార్తలు ఎప్పుడవుతాయా? 'సబ్‌సే సమాచార్' అయిపోయింది 'షబ్బహా' అనేవాడు. ఆ గెడ్డం అతను. మీకు బాగా గుర్తుంటది. డీడీలో వార్తలు చెప్పే అతను గెడ్డం అతను వచ్చేవాడు కదా! 'ఆదా బడ్‌సే సబ్‌సే సమాచార్' ఉండేది. సరే మనకి ఉర్దూ రాదు గానీ అయితే ఆ వార్తలు అయిపోయిన తర్వాత తెలుగు ప్రాయోజిత కార్యక్రమం అని చెప్పి ఒక నాటికేసేవాళ్ళు సోమవారం పూట. 8కి ఒక నాటికేసేవాళ్ళు. అప్పట్లో 'బుడత కీచు' ఒక నాటికొచ్చేది. 'కిటికాడు' నాటిక ఒకటొచ్చేది. అట్లా నాటికలొచ్చేవి. మంగళవారం, బుధవారం ఇట్లా వచ్చేయి. ఒకరోజు హిందీ పాటలు వచ్చాయనుకుంటా. ఆహ్, ఈవినింగు. తర్వాత ఫ్రైడే వచ్చేసి 'చిత్రలహరి'. 'చిత్రలహరి' గూడా చాలా అంటే చాలా బాగుండేది. ఆ పాటలు మొత్తం గంట సేపు తెలుసు కదా! 'సర్కిల్‌లో' ఆ పాట 'గుండమ్మ గదిలో' మ్యూజికొచ్చేది ఆ పాటకి. ఆ సర్కిల్‌లో అప్పుడు అన్ని పాటలు గంట సేపు ఆ పాటలు ఏవొస్తే అవన్నీ చూసేవాళ్ళం. మధ్యలో యాడ్స్ గూడా చూసేవాళ్ళం. ఆ యాడ్స్ గూడా బాగుండేవి అప్పట్లో. ఆ యాడ్స్ చూసి తర్వాత శనివారమేమో హిందీ సినిమా యేసేవాడు. ఇక మన సొంత టీవీ వచ్చిన తర్వాత ఆ టీవీ దగ్గరికెళ్తే అసలు ఆ టీవీ పైకి కిందకి జరుగుతా ఉండేది. బొమ్మ అప్పుడప్పుడు. దాని ఎనకాల ఒక ఇదుండేది కంట్రోలర్. అది ఇలా తిప్పితే బొమ్మ అడ్జస్ట్ అయ్యేది. సెంటర్‌కొచ్చేది, ఆగేది. అదయిపోయిన తర్వాత యాంటీనా సరిగ్గా ఉండేది గాదు. యాంటీనా దగ్గరికెళ్లి గెలుకుతా ఉండేవాడు. బొమ్మ సరిగ్గా రాకపోతే, సిగ్నల్ సరిగ్గా అందకపోతే వాసం పట్టుకొని ఇట్లా ఇట్లా "ఆ! వచ్చిందా? వచ్చిందా? ఆ! వచ్చిందా? ఆ! రైట్. రైట్." అంటే వాసం అట్లా కెలికేవాళ్ళం. అది 90స్‌లో చేసినటువంటి వాళ్ళందరికీ అది బాగా గుర్తుంటది. తర్వాత కేబులొచ్చినప్పుడు కేబులేంటంటే అప్పుడు అడ్వాన్స్ 300 ఎంతో కట్టించుకొని నెలకి రూ. 100 ఎంతో ఉండేది స్టార్టింగ్. ఇప్పుడంటే 100, 300, 500, 1000 అంటే పెద్ద లెక్క చేయట్లేదు గానీ, ఆ రోజుల్లో కష్టమే. రూ. 100 పెట్టాలన్నా గూడా అమ్మో! ఎందుకు దూరదర్శన్ వస్తుంది కదా! కానీ చూడాలి ఈటీవీలో అయితే 2 సినిమాలేస్తాడు. పొద్దున్న పూట, మధ్యాహ్నం పూట. అంటే ఒకటి రిపీట్ మళ్ళీ రెండో రోజు యేసేవాడన్నమాట. అట్లా వేస్తాడు. అయితే ఆదివారం ఒకే సినిమా ఉండేది కదా! ఇప్పుడు ఈటీవీ వచ్చింది కాబట్టి సిటీ కేబుల్‌లో సినిమాలేస్తాడు. ఈటీవీలో సినిమాలు. అవి చూడటానికి మళ్ళీ ఎళ్ళేవాళ్ళం. ఈటీవీ ఇంట్లో ఉండేది. ఈ రోజు సినిమాలేస్తాడు కాబట్టి సిటీ కేబుల్ కోసం మళ్ళీ ఎళ్ళేవాళ్ళం. అంతేగాని ఆ రూ. 100 పెట్టించుకునేవాళ్ళం కాదు. అడ్వాన్స్ కట్టమనేవాళ్ళు. 3 నెలల్లో, 2 నెలల్లో. ఆ అడ్వాన్స్‌లు అయన్నీ మనకి వద్దులే అని చెప్పేసి ఇంకేం చేసేవాళ్ళం అంటే ఆ కేబుల్ వైర్ వెళ్తంటే ఇక్కడ సొంత ప్రయోగాలు ఇంటి దగ్గర నుంచి మన స్పీకర్ ఇవుంటాయి కదా! స్పీకర్‌లు, మన ఇడ్లీ పాత్రలు, ఈ వైర్‌లన్నీ చుట్టి ఆ వైరు ఆ కేబుల్ వైర్‌కి దగ్గరలో పెడితే లాగేవి. ఈ ఛానెల్స్ మారుస్తున్నప్పుడు టిక్ టిక్ అని మార్చినప్పుడు ఈటీవీ, జెమినీ అవి కొత్తగా వచ్చినాయన్నమాట. అవి కొంచెం కొంచెం వస్తూ ఉండేవి. అవి లాగుతూ ఉండేవన్నమాట. లాగినప్పుడు అదొక థ్రిల్లింగ్. అంటే డబ్బులు కట్టకుండా ఫ్రీగా వస్తున్నాయి కదా! ఈనాడు, సిటీ కేబుల్ ఇవన్నీ కొంచెం అంటే అంత క్లారిటీ కాకపోయినా ఒక్కోసారి క్లారిటీగా వచ్చేవి. ఒక్కొక్కసారి కొద్దిగా మసకగా వచ్చేవి. అయినా సరే అవి చూసేవాళ్ళం. ఫ్రీగా చూస్తున్నాం అన్న ఉద్దేశంతో. తర్వాత తర్వాత అయి ఎన్నాళ్ళు చూస్తాం. చూడలేం గదా! మనం మళ్ళీ మారిపోతా ఉంటది. జనరేషన్ అందరూ కూడా పెట్టిచ్చేసేస్తా ఉంటారు. దగ్గరికొచ్చి మన పక్కనోళ్ళు ఆళ్ళు ఈళ్ళు పెట్టిచ్చేసరికి సర్లే మనం గూడా పెట్టిచ్చేద్దాం. అది ఇంట్రెస్ట్ ముందు పెట్టడానికి. అంటే పేరెంట్సు అది పెద్ద పట్టించుకోరు గానీ, మనకి పిల్లలకైతే ఇంట్రెస్ట్. తర్వాత అలా ఆహ్, అక్కడ పెట్టిన తర్వాత ఇక ఈనాడు, ఇవి జెమినీ వచ్చినాక ఇంకా అప్పుడు అందులో రోజు సినిమాలేసేవాడు. అవన్నీ గూడా చాలా ఇంట్రెస్ట్‌గా చూసేవాళ్ళం. అన్ని సినిమాలు అప్పట్లోనే కాంతారావు గారి సినిమాలు, మాయల మరాఠీ సినిమాలు, జానపద సినిమాలు మొత్తం ఈనాడులో బాగా యేసేవాడు ఆ సినిమాలు. తర్వాత ఇక అన్ని రకాల సినిమాలు. మళ్ళీ ఈటీవీలో వచ్చేటువంటి సీరియల్స్ 'స్నేహ', 'గిన్నిస్ బుక్' ఒకటొచ్చేది. మన మురళీమోహన్ గారిది. అలాగే 'లేడీ డిటెక్టివ్' అనే ఒక సీరియలొచ్చేది. జెమినీలో 'మర్మదేశం' అని వచ్చేది. భయంకరంగా ఉండేదది. గుర్రాలు ఎళ్తా ఉంటాయి మర్మదేశం. ఈనాడులో 'రహస్యం' అనే సీరియలొచ్చేది. అలా తర్వాత మళ్ళీ 'అలౌకిక' ఇట్లా చాలా 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 సీరియల్స్ ఈటీవీ సీరియల్స్, జెమినీ సీరియల్స్ అప్పట్లో చాలా బాగుండేవన్నమాట. అంటే ఇక దూరదర్శన్ నుంచి ఒక స్టెప్ ఎక్కి దూరదర్శన్‌లో ఈ చిన్నప్పుడు టీవీలు వచ్చిన అదే మేము తీసుకున్న కొత్తలో అప్పుడు మధ్యాహ్నం పూట కూడా 1, 1:30కి
భోజనానికొచ్చినప్పుడు 'మర్యాద రామన్న', ఈ బమినిపాటి రామ్ గోపాల్ కథలు, సుత్తివేలు గారి 'అమరావతి' సరౌండింగ్స్‌లో తీసినటువంటి సీరియల్స్, అవి 'ఆనందో బ్రహ్మ' ఇటువంటి సీరియల్స్ దూరదర్శన్‌లో బాగా క్లిక్ అయినయి. చూసాం. ఆ తర్వాత ఇక 'ఈనాడు', 'జెమినీ' స్టార్టింగ్. అప్పుడు ఈ న్యూస్ లేవు. ఈ టీవీ నైన్‌లు ఇవన్నీ తర్వాత వచ్చినాయండి. 2000 తర్వాత వచ్చినియి. అప్పుడే అసలు ఈ న్యూసెన్స్ లేదు. అసలు న్యూస్ ఛానెల్స్ ఎప్పుడైతే వచ్చినాయో అప్పటి నుంచి న్యూసెన్స్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇక ఒక్కోటి పెరిగిపోవటం. ఈటీవీ తర్వాత మా టీవీ, తేజ టీవీ అని, అదని, ఇదని, అదని ఇక 100 రకాల ఛానెల్స్ వచ్చేసి ఒక ఒక పద్ధతి పాడిపోయింది. అదే దూరదర్శన్‌లో ఒకే సినిమా చూసేవాళ్ళం. ఇప్పుడు ఎవడిష్టం వచ్చింది ఆడి సినిమా, ఎవడి క్రికెట్టు, పాటలు, ఇంగ్లీష్ సినిమాలు, స్టార్ మూవీస్, హెచ్‌బీఓ, ఏఎక్స్ఎన్, అది, ఇది, సిటీ కేబుల్, అబ్బో! ఇక రచ్చ రంబోల. ఇక అప్పట్లో థియేటర్‌లో సినిమాలు చూడటం అనేది కూడా చాలా థ్రిల్లింగ్ అనమాట. ఈ టీవీలోనే బ్లాక్ అండ్ వైట్ టీవీలకి మళ్ళీ మేము కలర్ ఇది పెట్టుకునేవాళ్ళం. 3 రంగుల్లాగా వచ్చేది. ఒక ప్లాస్టిక్‌ది ఉండేది. బ్లూ కలర్, గ్రీన్ కలర్ లాగా ఉండేది. టీవీకి అలా పెట్టి ఇలా అతికిస్తే అది బ్లాక్ అండ్ వైటే కొద్దిగా కలర్ లాగా కనిపించేదనమాట. అది చాలా మళ్ళీ టీవీ పైన అమ్మేవాళ్ళు. కవర్లు పెట్టి టీవీ మీద 2 ఫ్లవర్స్ అవి అమ్మేవాళ్ళు. టీవీ కవర్లు ఇప్పటికి కూడా అమ్ముతున్నారు మరి. అవి పాత టీవీలు ఉన్నాయో మరి ఇప్పుడు టీవీలకి పెట్టుకుంటున్నారో తెలీదు గానీ టీవీ కవర్లు అమ్మేవాళ్ళనమాట. మళ్ళీ వీసీఆర్‌లు, క్యాసెట్‌లు తెచ్చుకొని ఏసేవాళ్ళం. మా నాన్నగారు కృష్ణ గారి ఫ్యాన్స్ కాబట్టి కృష్ణ గారి సినిమాలు తీసుకొచ్చేవాళ్ళు. అలాగే రామారావు గారి, నాగేశ్వరరావు గారి పాత సినిమాలన్నీ కూడా తీసుకొచ్చేవాళ్ళు. మధ్య మధ్యలో లేటెస్ట్ కొత్తయయితే ఎక్కువ తెచ్చేవాళ్ళు కాదులే గానీ, అప్పట్లో అన్ని పాత సినిమాలు ఏదైనా దేవుడి సినిమా ఇట్లానే తీసుకొచ్చేవాళ్ళు. నైట్ మొత్తం అసలు క్యాసెట్‌లేసుకుంటే నైట్ మొత్తం ఇక అసలు పండగండి. ఇక మాకు సినిమాలంటే అంత పిచ్చి. ఎంత పిచ్చంటే అంత పిచ్చి. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ మీ అభిప్రాయాలు కూడా అప్పట్లో జరిగినవి కూడా మీరు కూడా ఈ కామెంట్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఇంకా షేర్ చేయండి. థాంక్ యూ.